హలో డియర్ ఆస్పిరెంట్, ఇది ఎంత ఈజీగా చేయొచ్చు అనేది మీకు చెప్తాను చూడండి ఫ్రెండ్స్. చూడండి, స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు అండర్ రూట్స్లో మనకి 2 డిజిట్ పై బార్ పెట్టుకోవాలి ఫ్రమ్ రైట్ టు లెఫ్ట్. సో యూనిట్స్ ప్లేస్ ఏముందంటే 1 ఉంది. 1 ఉండేటప్పుడు ఏమొస్తుందంటే చాయిస్గా 1 and 9 వస్తుందండి. 1 గుర్తొచ్చే సందర్భాల్లో 1కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుందంటే 9. 9 గుర్తొచ్చే సందర్భాల్లో 9కి ఏ నెంబర్ యాడ్ చేస్తే 10 అవుతుందంటే కనుక 1. 1ని 1తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందండి. 9ని 9తో మల్టిప్లై చేస్తున్నా మనకి యూనిట్స్ ప్లేస్ 1 వస్తుందండి. అండర్స్టాండ్? సో 1 + 9 10, 9 + 1 10. అంటే ఇక్కడ చూసుకుంటే కనుక 2401కి ఏంటంటే ఈ 2 డిజిట్స్కి బదులుగా 1 or 9 వస్తుందండి. 24 అంటే ఏమొస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, 16 to 24 దాకా మనకి 4 వస్తుందండి. 16 to 24 దాకా ఏమొస్తుందండి 4. అంటే 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. అంటే మనకి ఏంటంటే 16 నుంచి 24 వరకు కూడా మనకి 4 బాధ్యత వహిస్తుంది ఫ్రెండ్స్. ఏది బాధ్యత వహిస్తుందండి? 4. అంటే ఇక్కడ చూసుకుంటే 2401కి ఏది బాధ్యత వస్తుందంటే 41 or 49. మరి రెండిటికి మీడియేటర్ ఏముందంటే కనుక యూనిట్ స్పేస్ 5 ఉండేటువంటిది మనకి మీడియేటర్ అండి. అంటే 45 అవుతుంది ఫ్రెండ్స్. 5 స్క్వేర్ 25 అండి. 4 5 4 కాంజుగేటివ్ ఆర్ సక్సెసివ్ నెంబర్ 4 5తో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 2025 అవుతుందండి. 2025 కంటే 2401 పెద్దది. అంటే 45 స్క్వేరే ఏమాత్రం వచ్చిందంటే దానికన్నా ఇది పెద్దది కాబట్టి మనం ఏం చూస్ చేసుకుంటామండి 49. సో చూసుకుంటే కనుక √176 2401కి రూట్ ఏమవుతుందంటే 49 అవుతుంది. కాబట్టి ఈ రెండు యాడ్ చేసుకుంటే √25 అండి ఈక్వల్ టు 15 అండి. 15 అనేది ఏమవుతుందంటే కనుక ఆప్షన్ 2 అండి. సో ఫ్రెండ్స్, ఇది మీరు ఆప్షన్ మెథడ్లో ఇది మీరు పక్కాగా ట్రై చేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనండి.